నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం C++ ప్రోగ్రామ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాం. సో చూద్దామండి. రైట్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ అండ్ రన్ C++ ప్రోగ్రామ్. రైట్. సో చూద్దామా. రైట్. ఫస్ట్ హౌ టు ఇన్స్టాల్ అండ్ రన్ C++ ప్రోగ్రాంలో ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ IDE. సో IDE అనేది ఇన్స్టాల్ చేయాలి. సరే, ఏంది IDE అంటే ఫస్ట్ IDE గురించి తెలుసుకుందామా. రైట్. సో IDE అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండి. ఓకే. సో ఈ IDE అంటారు. ఓకే. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఒక IDE ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి, పైథాన్ IDLE, ఓకే, పైచామ్ అని, ఓకే, అనకొండా అని. ఓకే. సో అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, IDE ప్లాట్ఫామ్స్. ఓకే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోర్ ద ఎన్హాన్స్డ్ వర్జన్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటర్ దట్ హెల్ప్స్ యూ రైట్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ నైస్ కోడ్. సో టెక్స్ట్ ఎడిటర్ లాంటిదే. టెక్స్ట్ ఎడిటర్ అంటే మనకు నోట్ ప్యాడ్ చూస్తాం కదా, MS Word చూస్తాం కదా. సో అలాంటిది దానికి కొద్దిగా అడ్వాన్స్ వర్జన్ అన్నట్టు. ఓకే. సో ది టెక్స్ట్ ఎడిటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫరెన్షియేట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ కోడ్ విత్ డిఫరెంట్ కలర్ అండ్ నోటిఫై యూ ఇఫ్ you are missing some semicolons or brackets at some place by highlighting the area. సో ఏం చేస్తుందంటే డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ కలర్స్ ఇస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాష్ ఇంక్లూడ్ వేరే కలర్ ఉంది చూడండి, ఐఓ స్ట్రీమ్ వేరే కలర్లో ఉంది, యూజింగ్ నేమ్ స్పేస్ బ్లూ కలర్ ఉందంటే కరెక్ట్ రాశాను అన్నట్టు, ఇంటూ బ్లూ కలర్లో ఉందంటే కరెక్ట్ రాశాను. చూడండి ఎక్కడైతే తప్పు ఉందో అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో బ్రాకెట్స్ మీరు ఓపెన్ చేయగానే ఇంకో క్లోజింగ్ బ్రాకెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెమికోలన్ కొటేషన్స్ ఓపెన్ చేయగానే క్లోజ్డ్ కొటేషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇలాంటి చిన్న హెల్ప్స్ అనేటివి ఈ IDE చేస్తుంది. దానివల్ల ఏమవుతుందో మన ప్రోగ్రామ్ అనేది కోడింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే మనం కంపైల్ చేయకముందే మనం మన ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఎందుకంటే అది చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ స్పేస్ బ్లూ కలర్లో రాలేదనుకోండి, ఎక్కడో నేను స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను అక్కడనే మనకు అర్థమైపోతుంది. రైట్. ఓకే. సో ఏ లాట్ ఆఫ్ IDEs ఆర్ అవైలబుల్. ఓకే. సో చాలా IDEs ఉన్నాయట, చూద్దాం ఒకసారి ఏంటో. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మనం ప్రోగ్రామ్ రాయాలంటే మనకు కావాల్సింది ఏంటి, టు స్టార్ట్ C++ ఈస్ టెక్స్ట్ ఎడిటర్ లైక్ నోట్ ప్యాడ్ ఆర్ అండ్ IDE. ఏంటది, టర్బో C++, దేవ్ C++, VS కోడ్. సో ఏదన్నా ఓకే, ఏదన్నా ఒకటి సరిపోతుందండి. ఓకే. సో ఎక్కడ రాస్తాం ప్రోగ్రాము, వీటిలో రాస్తాం. ఓకే. సో వీటిలో ప్రోగ్రామ్ రాస్తాం మనం. ఈ ప్రోగ్రామ్ రాశాక దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మరి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దామా. రైట్. ఇప్పుడు మన గూగుల్ క్రోమ్కి వచ్చామండి. గూగుల్ క్రోమ్కి వచ్చి సర్చ్లో, ఓకే, సో గూగుల్ సర్చ్లో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏం టైప్ చేస్తున్నాను అంటే టర్బో C++ ఫర్ Windows 7 అండ్ ఎబవ్ వర్జన్, Windows 7 లేదా దాని ఎబవ్ వర్జన్కి కావాలి అని టైప్ చేశాను అనుకోండి. అప్పుడు చూడండి ఏమొచ్చింది. సో ఇలా డెవలపర్ ఇన్సైడ్ అని ఇంకా చాలా వస్తాయి చూడండి. ఓకే. డౌన్లోడ్ సాఫ్ట్‌టోనిక్ అని, సో ఇలా ఫైల్ హిపో అని, ఓకే, ఇలా వస్తాయి. సో ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే. Windows 7, 8, 8.1, 10. ఓకే. సో దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఇక్కడ వస్తుంది చూడండి, డౌన్లోడ్ టర్బో C++. ఓకే. సో ఈ టర్బో C++ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. సో డౌన్లోడ్ అయ్యాక మీకు చూపిస్తానండి డౌన్లోడ్ అయితే ఎలా ఉంటుందో. ఓకే. సో డౌన్లోడ్ కాగానే మనకి ఒక్క నిమిషం అండి. ఓకే. సో డౌన్లోడ్ కాగానే ఇలా జిప్ ఫైల్ అనేది వస్తుందండి. సో ఈ జిప్ ఫైల్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్న అనుకోండి, ఇలా ఒక ఫైల్ ఒకటి వేరే సపరేట్ వస్తుంది. ఓకే. సో సపరేట్ ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో మళ్ళీ దీనిలోకి వెళ్తే మనకి ఇక్కడ సెటప్ ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఓకే. సో ఈ సెటప్ ఫైల్ క్లిక్ చేస్తే ఎస్ అంటే అయిపోతుంది. ఓకే. సో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇక్కడనే బ్రౌజర్లో చూపించాడు. ఓకే. సో ఇక్కడ డెస్క్టాప్లో చూడొచ్చు మీరు, ఇలా ఉంటుందండి ఐకాన్. ఓకే. ఈ ఐకాన్ని నేను క్లిక్ చేస్తే క్లిక్ చేసి చూపించలేనండి, నేను క్లిక్ చేసేది రికార్డింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఓకే. సో ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో స్టార్ట్ టర్బో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టార్ట్ టర్బో అని క్లిక్ చేయగానే ఇలా సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. రైట్. సో దీనిలో మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఇది వచ్చేసి మన టర్బో C++.
సో ఇంకొకటి కూడా చూద్దామా, దేవ్ సి ప్లస్ ప్లస్. నేను చెప్పబోయే ప్రోగ్రామ్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని దేవ్ సి ప్లస్ ప్లస్లో ఉంటాయండి. టర్బో సి ప్లస్ ప్లస్ కూడా చూపిస్తాను, కాకపోతే టర్బో సి ప్లస్ ప్లస్ను నేను స్క్రీన్ షాట్స్ మాత్రమే వాడగలుగుతాను. ఎందుకంటే టర్బో సి ప్లస్ ప్లస్ ఓపెన్ చేయగానే నా రికార్డింగ్ టూల్ అనేది ఆగిపోతుంది, సపోర్ట్ చేయదు. కాబట్టి అది ఓన్లీ ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు టర్బో సి ఓపెన్ చేయగానే మిగతా వాటిని అది స్టాప్ చేసేస్తుంది. ఓకే, సో అందుకోసమే నేను రికార్డ్ చేసి చూపించలేను. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ టర్బో సి ప్లస్ ప్లస్ స్క్రీన్ షాట్స్తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దేవ్ సి ప్లస్ ప్లస్ ఏమో మీకు బయట ఎక్కడన్నా ఏమంటారు వర్కింగ్ ప్లేస్లో ప్లాట్ఫామ్స్లో యూజ్ అవుతుంది. అలాగే టర్బో సి ప్లస్ ప్లస్ ఏమో అకాడమిక్స్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే టర్బో సి ప్లస్ ప్లస్ డౌన్లోడ్ చేస్తాయి సిస్టమ్స్. సో ఈ రెండింటిని పక్కనే కంపేర్ చేసుకుంటూ మీకు నేను చెప్తానండి. రైట్, సో మనం ఇప్పుడు మన దేవ్ సి ప్లస్ ప్లస్ చూద్దామా. దేవ్ సి ప్లస్ ప్లస్ చూడండి, డౌన్లోడ్ ఫర్ విండోస్ 10 అని ఉంది. ఓకే, ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి దేవ్ సి ప్లస్ ప్లస్ డౌన్లోడ్ అని వచ్చింది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, చూపిస్తానండి. ఇలా వస్తుంది ఐకాన్. ఓకే, సో దీన్ని క్లిక్ చేయగానే ఎస్ అని కొట్టేసి ఐ అగ్రీ అని కొట్టి ఎస్ఎస్ అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కాగానే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి, దేవ్ సి ప్లస్ ప్లస్. ఓకే, సో ఇదండి, ఇలా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, చూశారండి కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం టర్బో సి ప్లస్ ప్లస్లో పైన మరియు దేవ్ సి ప్లస్ ప్లస్ ఏమో నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. టర్బో సి ప్లస్ ప్లస్ ఏమో నేను స్క్రీన్ షాట్స్తో చూపిస్తాను, ఎందుకంటే అది రన్ చేయలేను కాబట్టి నేను స్క్రీన్ రికార్డ్ చేస్తూ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.